విచారణ పూర్తయిందంటూ సిబిఐ చెప్పడాన్ని ఇది కరెక్ట్ కాదు, పునర్విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టుని అడుగుతా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు వారి కుమార్తె సునీతారెడ్డి. ఈ సందర్భంగా చాలా విషయాలకు సంబంధించి మాట్లాడారు, కోరుతున్నారు. వారు ఇప్పుడు పునర్విచారణ చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే విచారణ అసలు బాహ్య ప్రపంచానికి తెలియకముందే ఈ హత్య జరిగిందన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. ఆ విషయాన్ని అజయ్ కల్లాం కూడా సిబిఐకి స్పష్టం చేసినప్పటికీ ఆ కోణంలో విచారణ చేయకుండానే విచారణ ముగిసిందంటూ సిబిఐ చెప్పడాన్ని ఆవిడ తప్పుపట్టారు. ఇక్కడ న్యాయం విషయంలో జాప్యం జరగడం కాదు, తిరస్కరణకు గురైంది అనేది వారు మాట్లాడుతున్నారు. ఇంకా చాలా విషయాలకు సంబంధించి మాట్లాడారు. ఇటీవల కాలంలో ఆవిడ అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో అవినాష్ రెడ్డి గురించి చాలా విషయాలు మాట్లాడారు. అలాగే ఈ హత్య విషయాలకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం, ఈ హత్య జరిగిన తర్వాత పలువురు నిందితుల్ని అరెస్టు చేశారు, తర్వాత సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉందనేది కనిపిస్తూ ఉన్నప్పటికీ అవినాష్ రెడ్డిని జస్ట్ అరెస్ట్ చూపించి వెంటనే బెయిల్ ఇచ్చారనేది కనిపిస్తోంది. కనీసం సిబిఐ ఎందుకు ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయిందనే విషయం చాలామందిలో ఉంది. కానీ ఆ రోజున ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత అసలు మొదట్లో ఈ కేసుకు సంబంధించి న్యాయం చేస్తానంటూ ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి, వారి సొంత అన్నయ్య హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఆ తర్వాత విచారణ కూడా సజావుగా జరిపేందుకు ఏమాత్రం సహకరించలేదనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా సైలెంట్గా ఉన్నారు తప్ప విచారణ కూడా సహకరించలేదు. వారికి ముందే తెలిసినప్పటికీ చాలా విషయాలు ఎక్కడా కూడా సహకరించలేదని వారు మాట్లాడుతూ వచ్చారు. ఆ రోజున సహకరించకపోవడంతోనే ఒక తెలంగాణ కోర్టుకి కేసుకు సంబంధించి విచారణను బదిలీ చేయించుకున్నారు. అలాగే కేసు విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాడుతూనే ఉన్నారు న్యాయం జరగాలి అని. కానీ ఆ రోజున ప్రభుత్వం సహకరించలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పుడైనా వారికి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. అలాగే సిబిఐ దర్యాప్తు ముగిసింది అని ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదనేది వారు చెప్తున్నమాట. ఎందుకంటే చాలా కోణాల్లో విచారించాల్సిన కేసుకు సంబంధించి కావాలనే ఈ రకంగా చెప్తున్నారనేది వారు మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ విచారణ చేయాల్సిందే. ఎందుకంటే బాహ్య ప్రపంచానికి తెలియకముందే ఈ హత్య జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆ విషయం అజయ్ కల్లాం గారు సిబిఐకి స్పష్టం చేసినప్పటికీ ఆ కోణంలో విచారణ చేయకుండానే దర్యాప్తు ముగిసింది అని చెప్తున్నారంటే ఇక్కడ న్యాయం జరగలేదు, తిరస్కరణకు గురైంది అనేది వారి మాటల్లో చెప్తున్న మాట. మరి ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నారు న్యాయం చేయాలని. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పటికే న్యాయం చేస్తామంటూ పలు సందర్భాల్లో మాట్లాడారు కాబట్టి మరి ఆ దిశగా మరొకసారి విచారణ చేసేందుకు ఏమన్నా కోరతారా? అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది కొంత తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కుండబద్దల గౌతమ్ గారు,